ఇళ్లలో ఆడపిల్లలకు ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ వస్తే చాలా సేఫ్గా ఉంటారని పేరెంట్స్ ధీమాగా ఉంటారు. కానీ నాసిక్లోని టీసీఎస్ బీపీఓ యూనిట్లో జరిగిన ఘటన ఆ ధీమాను గట్టిగా దెబ్బతీసింది. ఫిబ్రవరి నెలలో నాసిక్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. 20 ఏళ్ల వయసున్న ఒక హిందూ యువతి అకస్మాత్తుగా ఇస్లాం మత ఆచారాలను పాటించడం, రంజాన్ ఉపవాసాలు చేయడం మొదలుపెట్టింది. ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని గమనించిన పేరెంట్స్ ఆమెను ఆఫీస్కు పంపడం మానేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం అత్యంత సెన్సిటివ్ కావడంతో పోలీసులు నేరుగా యూనిఫామ్స్ వేసుకుని వెళ్లకుండా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మహిళా కానిస్టేబుళ్లను, అధికారులను హౌస్ కీపింగ్ స్టాఫ్ గా మారువేషంలో ఆ బ్రాంచ్ లోకి పంపారు. వాళ్ళు వారాల పాటు ప్రతి ఒక్కరి ప్రవర్తన రికార్డ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఎన్నో దారుణమైన విషయాలను బయటపెట్టారు. టీసీఎస్ నాసిక్లో ఒక సెక్షన్ ఆఫ్ టీమ్ లీడర్స్ ఏకంగా ఒక వెల్ ప్లాన్ నెట్వర్క్ లాగా ఏర్పడి లవ్ జిహాద్కు పాల్పడ్డారు. ముఖ్యంగా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న కొత్త అమ్మాయిలను టార్గెట్ చేసి వారికి పనిలో సాయం చేస్తున్నట్లుగా నమ్మించి నెమ్మదిగా వారి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఒకసారి రిలేషన్షిప్లోకి దించాక వారి నిజ స్వరూపం బయటపెట్టి అసలు నరకం చూపించారు. పనిలో తప్పులు చూపించడం, షిఫ్టులు మార్చేయడం, రేటింగ్ తగ్గించేస్తామని భయపెట్టి పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మతం మార్చుకోవాలని, ఇస్లామిక్ ప్రార్థనలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇంత టార్చర్ జరుగుతున్నా హెచ్ఆర్ టీం చూసి చూడనట్లు వదిలేసింది. పోలీసుల సీక్రెట్ ఆపరేషన్తో ఈ టీం లీడర్ల దారుణాలు బయటపడడంతో ఇన్నాళ్లు నరకం అనుభవించిన హిందూ అమ్మాయిలు ఊపిరి పీల్చుకున్నారు. మార్చి నెలలో దేవలాలి పోలీస్ స్టేషన్లో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత యువతి తన సహోద్యోగి అయిన డానిష్ షేక్ పై రేప్ కేసు పెట్టింది. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అలాగే తనపై మతపరమైన ఆచారాలు పాటించేలా ఒత్తిడి తెచ్చాడని ఆమె ఫిర్యాదు చేసింది. డానిష్ షేక్ తో పాటు తౌసిఫ్ అత్తార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తౌసిఫ్ ఫోన్ స్కాన్ చేయగా మరో హిందూ యువతి ముస్లిం దుస్తుల్లో ఉన్న ఫోటోలు కనిపించాయి. వీరిద్దరు అరెస్టు గురించి తెలియగానే ఆ ఆఫీసులో పనిచేస్తున్న 18 నుండి 25 ఏళ్ల వయసున్న చాలా మంది యువతులు ధైర్యం చేసి ముందుకొచ్చారు. మార్చి 26 నుండి ఏప్రిల్ 3 మధ్య ఏకంగా 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అభ్యంతరకరంగా తాకడం, లైంగిక వ్యాఖ్యలు చేయడం, కోరికలు తీర్చకపోతే పని భారం పెంచుతామని బెదిరించడం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అందరినీ విస్మయానికి గురిచేసిన అంశం హెచ్ఆర్ విభాగం దారుణ వైఫల్యం. ప్రతి కార్పొరేట్ కంపెనీలో మహిళల భద్రత కోసం ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ పోస్ట్ కమిటీ ఉండడం చట్టబద్ధంగా తప్పనిసరి. కానీ ఈ బ్రాంచ్ లోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు ఆ యువతులు ఎన్నోసార్లు మెయిల్స్ ద్వారా కంప్లైంట్ చేసినా అస్సలు పట్టించుకోలేదు. నువ్వెందుకు హైలైట్ అవ్వాలి అనుకుంటున్నావు, ఈ విషయాన్ని వదిలే అంటూ బాధిత యువతులకు వార్నింగ్ ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఈ నిర్లక్ష్యం వల్లే కీచకులు రెచ్చిపోయారని తేలడంతో సదరు ఏజీఎంని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కనిపిస్తోందని, దీని వెనుక ఎవరి ఫండింగ్ ఉందన్న దానిపై ఎన్ఐఏ, సిబిఐ ద్వారా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల సేఫ్టీ సిస్టమ్స్ పై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ముదిరి ఆ బ్రాంచ్ బయట ఆందోళనలు జరగడంతో టీసీఎస్ గట్టిగా స్పందించింది. పోలీసుల విచారణకు పూర్తి సహకారం అందిస్తూనే ఏజీఎం సహా 7 నిందితులను విధుల నుండి సస్పెండ్ చేసింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్వయంగా ఆరా తీసి తన ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో మహిళల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రహ్మణ్య నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతుందని అన్నారు. మరోవైపు నాసిక్ క్యాంపస్ వ్యవహారంపై ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటివి జరగకుండా చూసేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. ఎంత పెద్ద బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ అయినా లోపల పనిచేసే ఎంప్లాయీస్ మనస్తత్వం, హెచ్ఆర్ పనితీరు సరిగ్గా లేకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. ఈ అండర్ కవర్ ఆపరేషన్ ప్రతి కార్పొరేట్ కంపెనీకి ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. పోస్ట్ కమిటీలు కేవలం బోర్డులకే పరిమితం కాకుండా ఎంప్లాయీస్ ఇచ్చే చిన్న కంప్లైంట్ కూడా సీరియస్ గా తీసుకున్నప్పుడే ఇండస్ట్రీలో ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. మరి అరెస్ట్ అయిన వారిపై చట్టం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.